హాయ్ అండి. సండే రోజు చికెన్ కోసం మనం చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బ్రౌన్ ఎగ్స్ కనిపించినాయి. వాళ్ళు అడిగితే నాటుకోడి గుడ్లు అన్నారు. ఇవి చూస్తే స్నేహ బ్రాండ్తో బ్రౌన్ ఎగ్స్ అనేవి ఉన్నాయి బ్రాండింగ్. సో ఇందులో వచ్చేసి 12 ఎగ్స్ వచ్చాయి. 120 రూపీస్ తీసుకున్నారు. సో ఈచ్ ఎగ్ వచ్చేసి 10 రూపీస్ పడుతుంది. సో ఈరోజు ఈ బ్రౌన్ ఎగ్స్తో పాటు మన ఇంట్లో ఉన్న వైట్ ఎగ్స్ కూడా ఉడకబెడుతున్నాము. ఒకసారి ఉడికిన తర్వాత వైట్ ఎగ్స్కి బ్రౌన్ ఎగ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో ఒకసారి చెక్ చేద్దాము. సో వైట్ ఎగ్స్ అండ్ బ్రౌన్ ఎగ్స్ రెండు పొట్టు వచ్చారండి. ఇది వైట్ ఎగ్స్, ఇవి బ్రౌన్ ఎగ్స్. బ్రౌన్ ఎగ్స్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం నీస్ వాసన లాగా వచ్చింది. అండ్ ఇది ప్రాపర్గా బాయిల్ అయినట్లేదు, కానీ వైట్ ఎగ్స్ మాత్రము సేమ్ హీట్కి ఇది ప్రాపర్గా బాయిల్ అయింది. ఒకసారి కట్ చేసి చూద్దాం ఎలా ఉందని. సో వైట్ ఎగ్ వచ్చేసి లోపల యొక్క మరీ అంత ఎల్లోయిష్ లేదు, అనేసి నాటుకోళ్ళు మాత్రము థిక్ ఎల్లో ఉంటుంది. సో యోక్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంది వైట్ ఎగ్ కానీ బ్రౌన్ ఎగ్.